వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 132వ భాగం 3:3:26 కిష్కింధాకాండలో 19వ సర్గ. వారిని ఎందుకు చంపాడో రామచంద్రుడు చెప్పాడు. కిందటి నిన్నట్ల తర్వాత వానరులంతా కిష్కింధ రాజ్యంలో వాలి మరణంతో పారిపోతుంటే ఏం జరుగుతోందో వివరానికి చెప్పు. స వానర మహారాజ శయాన శరపీడిత ప్రత్యుక్తో హేతుమద్వాక్యైర్నోత్తరం ప్రత్యపద్యత. బాణం చేత పీడింపబడి నేలపై పడిపోయి ఉన్న వాలి రాముడు చెప్పిన హేతుబద్ధమైన సమాధానాన్ని మరొక సమాధానం ఏమీ చెప్పలేకపోయా. అస్మభిః పరిభిన్నాంగ పాదపైరాహతో భృజం రామబాణేన చక్రాంతో జీవితాంతే ముమోహసః. వారి అవయవాలన్నీ రాళ్ల దెబ్బలకు నలిగిపోయాయి. వృక్షాల దెబ్బలు కూడా ఎక్కువ. చివరకు రాముడి బాణం అతన్ని పడగొట్టేసింది. ఈ విధంగా ప్రాణాలు విడిచే సమయంలో అతడు స్పృహ తప్పి పడి ఉన్నాడు. తం భార్య బాణమోక్షేణ రామదత్తేన సంయుగే హతం ప్లవకశాద్దూరం తారాసుస్రావమాలినం. యుద్ధంలో రాముడు ప్రయోగించిన బాణం చేత వానర శ్రేష్ఠుడైన వారి చంపబాడ్డాడని భార్య తార విన్నది. సా సపుత్రా ప్రియం సుత్వావధం భర్త సుదారుణం నిష్పపాశ పాతభృజం తస్మాత్ ఉద్విగ్నా గిరికందరాత్. పుత్ర సహితురాలైన అంటే అంగదుడితో ఆమె చాలా దారుణం అప్రియమైన భర్తృ మరణ వార్త దుఃఖిస్తూ కిష్కింధ నుంచి బయటికి వచ్చి ఏ త్వంగద పరివార వానరాహి మహాబల తే సకార్ముఖమాలోక్య రామహం త్రస్తా ప్రదుద్రువు. అంగదుణ్ణి పరివారంగా ఉన్న మహాబలశారులైన వానరులంతా ధనుసు చేత ధరించిన రాముణ్ణి చూసి భయపడి పాయి. సా దదర్శ పతస్తస్తాన్ హరిదా పతతో ధృతం యూధా దివ పరిభ్రష్టాన్ మృగాన్ విహత యూధపాన్. గుంపు నాయకుడు చంపబడగా గుంపు నుండి పారిపోయిన మృగాల భయపడి శీఘ్రంగా పారిపోయి వస్తున్న వానరులను తార చూసి తాను వాద సమాపాసాద్య దుఃఖితా సతి రామ విత్రాపితాసితాన్ సర్వాన్ అనుబంధాని నివేశుభిః. కనుక దుఃఖితులైన వానరులంతా రామబాణాలు తరుముకొని వస్తున్నాయా అన్నట్టుగా రాముడికి భయపడి పారిపోతుంటే దుఃఖితురాలైన తార వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా వానరా రాజసింహస్య యస్య యూయం పురస్సరాః తం విహాయ సువిత్రస్తాః కస్మాద్రవధ దుర్గత. వానరులారా, మీరు రాజశ్రేష్ఠులైన ఏ వాలికి పురస్సరులుగా ముందుగా నడిచి వెళ్ళేవాళ్ళు యుద్ధంలో ఆ వాలిని భయపడి దుఃఖాక్రాంతంతో ఎందుకు పారిపోతున్నారా? రాజు పడిపోతే మీ పని అయిపోయినట్టేనా? రాజ్యహేతో చేద్భ్రాత భ్రాత్రా క్రూరేణ పాతిత రామేణ ప్రసృతైర్దౌర మార్గణైర్దూర పాతిభిః. క్రూరుడైన సోదరుడు సుగ్రీవుడు రాజ్యం కోసం సోదరుడైన వాలిని రాముడి చేత దూరం నుండి ప్రసరించేవి దూరంలో ఉన్న లక్ష్యాన్ని కొట్టగలిగిన మిసైల్ లాంటి బాణాలతో పడగొట్టితే మీరెందుకు పారిపోతారు? కవిపత్న్యావజస్సుత్వా కవయః కామరూపిణః ప్రాప్తకాలమవిసృష్టమూచుర్వచనమంగనాం
ఇష్టానుసారం రూపాలు ధరించగలిగిన వానరులు తారమాట విని ఆమెతో కాలానికి అనుగుణంగా స్పష్టంగా ఇలా అన్నారు: జీవపుత్రి నివర్తస్వపుత్రం రక్షస్వ జాంగద అంతకూర అపరూపేణ హత్వా వయతి వాల్. జీవించి ఉన్న కొడుకు గల ఓ తార, వెనకకు వెళ్ళి పుత్రుడైన అంగదుడిని రక్షించుకో, లేకపోతే రాముడు వాడిని కూడా మట్టుబట్టేస్తాడు. రాముడి రూపంలో వచ్చి యముడు వారిని చంపి తీసుకుపోతాడు. క్షిప్తాన్ వృక్షాన్ సమావిజ్య విపులాశ్చ తథాశిలా వారి ప్రజ్రహ మయిర్బాణై వజ్రేనేవ నిపాతితః. రాముడు తన మీద వారి విసరిన వృక్షాలు విశాలాలైన శిలలు వజ్రంతో సమానమైన బాణాలతో కొట్టేసి అతన్ని వజ్రం చేత పడగొట్టినట్టు పడగొట్టేశాడు. వజ్రం అంటే వజ్రాయుధం. వారి వృక్షాదులు ప్రయోగించి రాముడితో యుద్ధం చెయ్యకపోయినా వానరుడు ఆ విధంగా ఊహించి చెప్పుకున్న మాట ఒకళ్ళ నుంచి ఒక నోటికి అలా ప్రచారం అయిపోయి కాస్త ఉంటే కాస్త రాజుగారి నోటిలోంచి తాటాకు ముక్క పడితే చివరికి ఏమైంది, తాటి చెట్టే పడిందని ఊరంతా ప్రచారం చేసినట్టు కథ చెప్పుకున్నాం మనం. అభిభూతమిదం సర్వం విద్యుతం వానరం బలం అస్మిన్ ప్లవగశార్దూలే అదే చక్ర సమప్రభి. దేవేంద్రుడి వంటి కాంతి గల వారిని రాముడు చంపగాని ఈ వానర సైన్యమంతా భయపడి పారిపోయి రక్షతాం నగరీ సూరైరంగదశ్చాభిషిచ్యతాం మదస్థం వాలిన పుత్రం భవిష్యంతి ప్లవంగమా. నగరం సూర్యుల చేత రక్షింపచేయాలి, అంగదుడికి రాజ్యాభిషేకం చెయ్యాలి. వారి కుమారుడైన అంగదుడు రాజైన తర్వాత సర్వవానరులు అతన్నే సేవిస్తారు. అధవారుచితం స్థానమిగంతే మిగతే రుచిరానని అవిశంతి దుర్గాని క్షిప్రమధ్యైవ మానరాహ. తరా లేదా నీవు ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఎంచేతనంటే వారి సుగ్రీవాది జానరులు వెంటనే ఇప్పుడు మన దుర్గాలను ఆక్రమిస్తారు. వీళ్ళంతా ఊహను. అభార్యా సహభార్యాశ్చ సంచంత్ర వనజారిణ లబ్ధేభ్యో విప్రలబ్ధేస్తేభ్యో నః సుమ హృద్భయం సుమహద్భయం. కనుక ఇక్కడ ఉన్న వానరులలో కొందరు భార్యలు దగ్గర లేనివారు, కొందరు భార్య దగ్గర ఉన్నవారు. వీళ్ళందరికీ మన వలన అపకారం జరిగి అందుచేత వీళ్ళు సమయానికి వేచి ఉన్నారు. సుగ్రీవుని పక్షానికి చెందిన వీళ్ళ నుండి మనకు భయం ఇప్పుడు ఏర్పడి అల్పాంతరగతానాం శ్రుత్వావచనమగ్గమంగన ఆత్మవానః ప్రతిరూపం సా ప్రభాషే చారుహాసిని. కొంచెం దూరంలో ఉన్న వానరుల మాటలు విని అందమైన చిరునవ్వు గల తన స్వభావానికి తగినట్లు ఇలా అన్నది: పుత్రేణ మమ కిం కార్యం రాజ్యేనాపి కిమాత్మన కపి సింహే మహాభాగే తస్మిన్ భర్తరి నశ్యతి. వానర శ్రేష్ఠుడు మహానుభావుడైన నా భర్త వారి మరణించాక నాకు పుత్రుడితో ఏం ప్రయోజనం, రాజ్యంతో ఏమిట్రా సంబంధం, నా ప్రాణాలతో ఏమిటి నాకు ప్రయోజనం. పాదమూలం గమిష్యామి దశైవాహం మహాత్మన యోసౌ రామ ప్రయుక్తేన శరేణ నివినిపాతిత. రాముడు ప్రయోగించిన బాణం చేత పడగొట్టబడిన ఆ మహాత్ముని పాదమూలం చెంతకి నేను వెళతా. ఏవ ముక్త్వా ప్రదుద్రావ రుదతి శోకమూర్ఛిత శిరశ్చోరశ్చ బాహుభ్యాం దుఃఖేన సమభిఘ్నతి. శోకంతో నిండిన ఆమె అలా అంటూ
ఏడుస్తూ దుఃఖంతో తలను వక్షస్థలాను చేతులతో బాదుకుంటూ పరిగెత్తుకొస్తోంది రాముడి సన్నిధానానికి వాలి పడి ఉన్న చోటి. సా వ్రజంతి దదర్శాధాపతిం నిపతితం భువి హంతారం దానవేంద్రాణం సమరేష్వనివర్తినం. ఆ పిమ్మట ఆమె వెళ్ళి మాయావి మొదలైన దానవులను సంహరించినవాడు, యుద్ధంలో వెన్ను చూపనివాడు అయిన నేలపై పడి ఉన్న భర్త వాలిని చూసే. క్షేపారం పర్వతేంద్రాణం వజ్రాణమివ వాసవం మహావాత సమావిష్టం మహామేఘౌఘ నిస్వనం. దేవేంద్రుడు వజ్రాయుధాన్ని విసిరినట్టు వాలి అనేక పర్వతాలను విసిరేసేవాడు. మహావాయువు వంటి వేగం కలవాడు, గొప్ప మేఘంలాగా ధ్వని చేసేది. చక్రతుల్య పరాక్రాంతం వృష్టే ఓపరతం ఘనం నర్దంతం నర్దతాం భీమం శూరం శూరేణ పాతితం శార్దూలేనామిషవ్యాధే మృగరాజమివాహతం. ఆ వాలి దేవేంద్రుడితో సమానమైన పరాక్రమం కలవ. అతడు వర్షించి విరమించిన మేఘంలాగా ఉండేవాడు. గర్జించే స్వభావం కల అతడు గర్జించే వాళ్ళకి భయంకరుడిగా ఉండేవాడు. శూరుడైన రాముడి చేత పడగొట్టబడిన అతడు మాంసం కోసం పెద్ద పులి చేత చంపబడిన శ్రేష్టమైన మృగంలాగా ఉన్నాడు. అచ్యుతం సర్వలోకశ్చ సపతాకం సవేదితం నాగగీతో సుపర్ణేన చైత్యమున్మధితం తద్యథా. కనుక సకల జనుల చేత పూజింపబడింది, జెండాల చేత అలంకరింపబడింది. అరుగులు ఉన్నది అయిన చైత్యాన్ని లోపల దాగి ఉన్న సర్పం కోసం గరుత్మంతుడు భగ్నం చేసినట్టు అది ఎలా ఉందో అలా ఉన్నాడు వారిపడి. అవస్తభ్యావతిస్తంతం దదర్శ ధనుర్ూర్జితం రామం రామానుజం చైవ భర్తుశ్చైవ తథానుజం. అక్కడ ఆమె దృఢమైన ధనస్సుపై ఆనుకొని నిలిచి ఉన్న రాముణ్ణి, లక్ష్మణుని, తన భర్త తమ్ముడైన సుగ్రీవుణ్ణి చూసి తావతీచ సమాసాద్య భర్తారం నిగతం గణి సమీక్ష వ్యధితా భూమౌ సంభ్రాంతా నిపపాతః. ఆమె వాళ్ళనందరినీ దాటి వెళ్ళి యుద్ధంలో చంపబడిన భర్త దగ్గరికి వెళ్ళి అతన్ని చూడగానే దుఃఖాక్రాంతురాలి వరక తప్పి నేల మీద పడిపోయి సుప్తేన పునరుత్థాయ ఆర్యపుత్రేతి వాదిని రురోధ సాపతిం దృష్ట్వా సంవీతం మృత్యుదామభిః. ఆమె నిద్రుండి లేచినట్టు లేచి మృత్యు పాశాల చేత బంధింపబడిన భర్త వారిని చూసి ఆర్యపుత్ర అంటో తామవేక్షతు సుగ్రీవః క్రోశంతి కురరీమివ విషాదమగ మత్కృష్టం దృష్ట్వా చ అంజింగదమాగద. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే వాల్మీకే ఆది కావ్యే కిష్కింధాకాండే ఏకోనవింశ సర్గః. ఘోరంక పిచ్చలాగా అరుస్తున్న తారు అక్కడికి వచ్చిన అంగదుణ్ణి చూసి సుగ్రీవుడు పాపం చాలా దుఃఖపడ్డాడు, దగ్గరుండి చంపించి. 19వ అధ్యాయం సమార్పం 20 సర్గ. రామచాప నివృష్టేన శరాంతా శరణేన హంతకరేణ తం దృష్ట్వా వినిహితం భూమౌ తారాధిపాలన సా సమాసాజ్యవర్తారం పరిష్వజత భామిని. చంద్రుడి వంటి ముఖం గల తార రాముడి విడిచే ప్రాణాంతకమైన బాణం చేత కొట్టబడి నేలపై పడి ఉన్న భర్త వాలిని చూసి దగ్గరికి తీసుకొని కౌగలి. ఈశునాభిహతం దృష్ట్వా వాలినం కుంజరూపము
వానరం పర్వతేంద్రాభం శోక సంతప్త మానస తారా తరుమివోర్మూలం పర్యదేవయతాతురా. పర్వతంతో సమానుడు ఏనుగు వంటి వాడు అయిన వారి బాణం చేత కొట్టబడి మూలంతో కూల్చెయ్యబడిన వృక్షంలాగా పడి ఉన్నాడు. అలాంటి వారిని చూసి తార శోకం చేత పీడింపబడిన మనసుతో దుఃఖితురాలై ఇలా విలపించి, రణే దారుణ విక్రాంత ప్రవీర ప్లవతాంబర కిం దీనామ పురోభాగా మధ్యత్వం నాభిభాషతే. యుద్ధంలో భయంకరుడా, పరాక్రమాన్ని ప్రదర్శించేవాడా, గొప్ప వీరా వారి వానరులో శ్రేష్ఠుడవు కదా. నిన్ను ఎన్నడూ దూషించని దీనురాలనైన నన్ను ఇప్పుడు మాట్లాడవేం, పలకరించవేం? ఉత్తిష్ట హరిశార్దూల భజస్వశయనోత్తమం నైవం విధా సేరతేహి భూమో నృపతి సత్తమ. వానర శ్రేష్టమైన ఈ పడక మించిందే. నీ వంటి గొప్ప రాజులు నేల మీద పడుకోకూడదు. అతీవ ఖలుతే కాంతా వసుధాధిప గతాసురపితాం గాత్రైర్మాం విగాయ దిశేవసే. భూమికి అధిపతివైన రాజా, నీకు భూమి చాలా ప్రియురాలు కదా. అంచేతనే నన్ను వదలి మరణాంతరం కూడా ఆమెను సర్వ అవయవాలతో కౌగలించుకున్నావా? వ్యక్తమజ్జత్తయా వీరా ధర్మతః సంప్రవర్తత కిష్కింధేన పురీ రమ్యా స్వర్గమార్గే వినిర్మిత. వీరా, ధర్మ ప్రవర్తన గల నువ్వు ఇప్పుడు స్వర్గ మార్గంలో కిష్కింధాపురంలాగా అందమైన మరొక పురాన్ని నిర్మించుకున్నావు. నిజమే. అంచేతనే కిష్కింధను విడిచి నువ్వు అక్కడికి వెళ్ళిపోతున్నావు. యాన్యస్మాభిస్త్వయా సార్ధం వనేషు మధుగంధిషు విహృతాని త్వయా కాలే తేషాం ఉపరమః కృతః. కనుక ఆయా కాలాల్లో మాతో కలిసి మధ్య గంధంతో నిండిన వనంలో విహరించేవాడు. ఇప్పుడు వాటన్నిటినీ వదిలేశావు. నిరానందా నిరాశాగం నిమగ్నా సొగసాగరి త్వయి పంచత్వమాపన్నే మహాయూధపయూధవే. వానర సేనా నాయకుడవైన నువ్వు మరణం చెందిన తర్వాత నేనిప్పుడు ఏ ఆనందం లేక నిరాశగా శోకసాగరంలో మునిగిపోయి ఉన్నా. హృదయం సుస్థితం మహ్యం దృష్ట్వా నిపతితం భువి ఎన్న శోకాభిసంతప్తం స్ఫుటతేజ్య సహస్రధా. నా హృదయం చాలా గట్టిది. ఎందుకంటే నేల మీద పడి ఉన్న నిన్ను చూసిన తరువాత కూడా ఈ శోకపీడితై 1000 ముక్కలు కాలా నా శరీరం. నేను ఇంకా బతికి ఉండటం నాకే దౌర్భాగ్యంగా అనిపిస్తుంది. సుగ్రీవశ్చ త్వయా భార్యా హుతాస చ వివాహితః యత్తస్య త్వయా వ్యష్టిః ప్రాప్తేయం ప్లవగాధిపా. వానరాజా, నువ్వు సుగ్రీవుని భార్యను హరించి అతన్ని రాజ్యం నుండి వెడలగొట్ట. దానికి ఫలితంగా నీకు ఆపద సంభవించింది. నిశ్రేయసపరామోహాత్వయా చాహం విగర్హిత. ఏషా భ్రవం హితం వాక్యం వానరేంద్ర హితైషిణి. నేను నీ క్షేమంలో ఆసక్తితో నీ హితం కోరి చెప్పిన హితమైన మాటలు వినకుండా నువ్వు అజ్ఞానం చేత నన్ను నిందించి వచ్చావు యుద్ధాన్ని. రూపయౌవన దృప్తానాం దక్షిణానాం చ మానద నూన అప్సరమాపార్య చిత్తాని ప్రమథిష్యసి. తన వారి గౌరవాన్ని రక్షించేవాడా, రూపం చేత యౌవనం చేత గర్వించిన మంచి నేర్పుగల అప్సర స్త్రీల మనస్సును నువ్వు దోచుకోగలవు. నిజం.
కాలో నిస్సంశయో నూనం జీవితాంతకరస్తవ బలాజ్యేనాపన్నోది సుగ్రీవస్యాపశో వశం. ఎవరి విషయంలో కూడా సందేహించని కాలమే జీవితాన్ని అంతం చేసి నిశ్చయం. ఎవరికి వశడవు కాని ఆ కాలమే బలాత్కారంగా సుగ్రీవుడికి వశమయ్యేట్లు చేసింది. ఆస్థానే వాలినం గత్వా యుధ్యమానం పరేణజ న సంతప్యతి కాకుత్వా కర్మ సుగర్హితం. రాముడు ఇతరుడితో యుద్ధం చేస్తున్న వారి అన్యాయంగా నింజమైన పని చేసినందుకు విచారించటం లేదు. ఈ శ్లోకం కూడా కొన్నిట్లో లేదని. వైధవ్యం శోక సంతాపం కృపణా సతి అదుఃఖోపచితా పూర్వం వర్తయిష్యామ్యనాభవత్. పూర్వం ఎప్పుడు కూడా దైన్యాన్ని కాని దుఃఖాన్ని కాని ఎరగని నేను అనాథురాలనైన వైధవ్యాన్ని దుఃఖాన్ని ఇప్పుడు అనుభవిస్తా. లాలితా అంగదో వీర సుకుమార సుఖోచిత వచ్చతే కామవస్తాం మే పితృవ్యే క్రోధమూర్ఛితే. ముద్దుగా పెరిగినవాడు వీరుడు సుకుమారుడు సుఖాలకు అలవాటు పడ్డవాడు అయిన నా కుమారుడైన అంగదుడు పిరతండ్రి అయిన సుగ్రీవుడు కోపావిష్టుడై ఉండగా అతడి దగ్గర ఎలా మెలుగుతాడు భయపడుతోంది. కురుష్పవితరం పుత్రా సుదృష్టం ధర్మవత్తరం దుర్లభం దర్శనం తస్య తవ వత్స భవిష్యతి. నాయన కుమారా అంగదా, ధర్మాత్ముడైన నీ తండ్రిని బాగా చూడరా, ఇకపైన నీకు ఆయన కనిపించడు. సమాశ్వాసయ పుత్రం త్వం సందిశస్వ మే మూర్ధి చైవం సమాగ్రాయ ప్రవాసం ప్రస్థితో హ్యపి. నాథా, నువ్వు కుమారుణ్ణి ఓదార్చు, ఇతని శిరస్సుపై వాసన చూసి ముద్దు పెట్టు, నాకు చెప్పాల్సిన విషయాలన్నీ అతనికి దీర్ఘ ప్రవాసం కోసం ప్రయాణమయ్యావు కదా. రామేణ హింహత్కర్మ కృతం త్వామభివిఘ్నత అనృణ్యం చ గతం తస్య సుగ్రీవస్య ప్రతిస్సరవే. నిన్ను చంపడం ద్వారా రాముడు గొప్ప కార్యం సాధించి సుగ్రీవుడి తాను చేసిన ప్రతిజ్ఞను నిలుపుకొను. ఆ విధంగా తన రుణం తీర్చుకొను. సకామో భవ సుగ్రీవ రుమాంపం ప్రతిపశ్యతి భుంక్ష్వ రాజ్య మనుద్విగ్న శస్తో భ్రాతారిపుస్తవా. సుగ్రీవా, నీ కోరిక తీరిందిరా. ఎన్నాడు నీకు రుమ లభిస్తుంది. ఏ దిగులు లేకుండా రాజ్యాన్ని అనుభవించి నీ శత్రువైన నీ సోదరుడు వాడిని చంపించావు కదా అని. కిం మామేవం గృహపతిం ప్రియాం త్వం నాభిభాషసే ఇమా పశ్య పరాపహు భార్యాస్తే వానరేశ్వరా. వానర రాజా, నేనింతగా మాట్లాడుతున్నా పలకరించవేమి నన్ను. ఇదిగో ఉత్తమురాలైన నీ భార్యలంతా వచ్చారు చూడు. తస్యా విలపితం శ్రుత్వా వానర్యః పర్వతశ్చ సా పరిగృహ్ణాంగదం దీన దుఃఖార్తా పరిచక్రుషుః. అక్కడ నలుప్రక్కలా ఉన్న వానర స్త్రీ తార చేసే విలాపాన్ని విని దైన్యంతో అంగదుణ్ణి పట్టుకొని దుఃఖపీడితులై ఇలా అన్నారు. ఏచ్ఛ కిమంగదం సాంగద వీరబాహు విహాయ యాతోసి చిరం ప్రవాసం నయుక్తమేవం గుణసన్నికృష్టం విహాయ పుత్రం ప్రియచారువేషం. బాహుపురులతో అలంకరించిన మంచి బలంగల బాహువులు కలబాడ అంగదుణ్ణి విడిచి జలపరవాసానికి వెళ్ళిపోతున్నావేమిటిప్పుడు. సద్గుణాలు కలవాడు, ప్రియము అందము అయిన వేషాలు ధరించేవాడు అయిన పుత్రుణ్ణి విడిచి ఎక్కడికి వెళ్తున్నావు? న్యాయమా వెళ్ళటం? కిమప్రియంతే ప్రియవారు వేష
మయా కృతం నాథసుతేన వాతే సహాంగదాం మాంసవిహాయ వీర యత్ప్రస్థితో దీర్ఘమిత ప్రవాసం. అందమైన వేషాన్ని ధరించటంలో మిక్కుటమైన ప్రీతికరవాడ నాథా, నన్ను నీ కొడుకైన అంగదుణ్ణి కూడా విడిచి ఇక్కడి నుండి దీర్ఘయాత్రకై ప్రవాసానికై వెళ్ళిపోతున్నావు కదా. నేను కానీ నీ పుత్రుడు కానీ ఈ విషయంలో ఏం అపరాధం చేశామయ్యా, మమ్మల్ని వదిలిపెట్టిపోతున్నావు అని. యజ్జ ప్రియం కించిదపసంప్రదార్య కృతం మయా ప్రాత్తవ దీర్ఘబాహు క్షమస్వమే తద్ధిరి వంశనాథ వజ్రవ్రజామి మూర్ధనా తవ వీరపాదౌ. దీర్ఘాలైన బాహువులు కలవాడ, వానర వంశానికి నాథుడా, వీరుడా, నేను తెలియక నీ విషయంలో ఏదైనా అపరాధం చేస్తే దాన్ని క్షమించి శిరస్సుతో నీ పాదాలను స్పృశిస్తున్నా. తదాతు తారాకరుణం రుదంతి భర్త సమీపే సగమానరీతి ఏభి వ్యవంజత వ్యసంజత ప్రాయ మణింజవర్ణ ఉపోపవేష్టం భువి యత్ర వాలి. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే 20వ సర్గః. కనుక నిందింపతగని అందమైన శరీర ఛాయ గల తార వానర స్త్రీలతో కూడా భర్త దగ్గరికి ఆ విధంగా దీనంగా ఏడుస్తూ వారి ఎక్కడ పడి ఉన్నాడు ఆ ప్రదేశంలో ప్రాయోపవేశం చెయ్యటానికి సిద్ధపడింది. ఇది 20వ సర్గ. 21. తతో నిపతితాం తారాం చ్యుతాం తారామివాంబరాత్ శనైరాశ్వాసయామాస హనుమాన్ హరియూధవ. ఆకాశం నుండి జారిపడిన నక్షత్రంలాగా నేల మీద పడి ఉన్న తారను వానర సేనానాయకుడై హనుమ మెల్లగా ఓదార్చాడు. గుణదోషకృతం జంతు స్వకర్మ ఫలహేతుకం అవ్యగ్రస్తదవాప్నోతి సర్వం ప్రేచ్య శుభాశుభం. ప్రతి ప్రాణి ఆయా సఫలాలు ఇచ్చే కర్మలు మంచి బుద్ధితో చెడు బుద్ధితో ఆచరించాలి. ఆ కర్మల శుభఫలాలను అశుభ ఫలాలు కూడా మరణాంతం తప్పకుండా అనుభవించాలి. ఇది కూడా సంతృప్తిగా లేదంటున్నారు. శోచ్యాశోచసి కంకివచ్యం దీనం దీనానుకంపసి కస్యాను శోచ్యోస్తి దేహేస్మిన్ బుద్బుదోపమే. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియక నిన్ను గూర్చి నువ్వే విచారించాల్సి ఉన్న ఇతరులెవ్వరూ విచారింపతగిన వాళ్ళు అనుకొని ఎవరిని గురించి ఏడుస్తావమ్మా? నువ్వే దీనురాలవై ఉండి మరి ఏ దీనుడి గురించి జాలి పొందుతావు? ఈ దేహం నీటి బొడగతో సమానం. ఇలాంటి స్థితిలో ఎవరు దేన్ని గురించి విచారించాలి? ఇది కూడా ప్రాచ్యలిఖిలో పుస్తకంలో లేదట. అంగదస్తు కుమారో యం దస్తవ్యో జీవపుత్రయ అయత్యాంచ విధేయాని సమర్థాన్యంచింతయ. జీవించి ఉన్న పుత్రుడు గలను కుమారుడైన అంగదుణ్ణి చూసుకోవాలి. అతనికి మున్ముందు క్షేమకరమైన కార్యాలను గురించి ఆలోచించాలి. జానాశ్చ నియతామేవ భూతానామాగతిం గతిం
తస్మాత్ శుభం హి కర్తవ్యం పండితేనేగ లౌకికం. ప్రాణుల పుట్టక మరణించడం అనిశ్చితాలైన విషయాలని నీకు తెలియదా? అంచేత బుద్ధిమంతుడు ఈ విషయాన్ని గురించి విచారించగా ఈ లోకంలో ఏది శుభము మంచో అదే చెయ్యాలి. యస్మిన్ హరి సహస్రాన్ని శతాని నియుతాని చ వర్తయంతి కుశాసాని ఓ సోయం దిష్టాంతమాగతః. వందల కొలది, వేల కొలది, లక్షల కొలది కోతులు, వానరులు ఏ వాలి మీద ఆశ పెట్టుకొని జీవితం గడిపారు ఆ వారి ఇప్పుడు మరణించారు. యదయం న్యాయ దృష్టార్థ సామదాన క్షమాపర గతో ధర్మజితాం భూమి నయనం శోచితుమర్హసి. ఈ వారి విషయంలో న్యాయాజ్ఞాయ నిర్ణయించేవాడు, సామధాన ఉపాయాలు ప్రయోగించి ఓర్పు చూపించేవాడు. అలాంటి ఈ వారి ధర్మం చేత జయించుకున్న స్వర్గానికి వెళ్ళాడమ్మా. అతన్ని గురించి విచారించాల్సిన పని లేదు. సర్వే చ హరిశార్దూలాః పుత్రశ్చాయం తవాంగద హర్యక్షపతి రాజ్యం చ త్వత్సనాథమనిందితే. ఎలాంటి దోషాలు లేనిదాన సమస్త వానర శ్రేష్ఠులకు నీ కుమారుడైన అంగదుడికి ఈ వానర భల్లూక రాజ్యాన్ని ఇప్పుడు నువ్వే రక్షకురాలివి. తావిభౌ శోక సంతప్తౌ శనైః ప్రేరయ భామిని త్వయా పరిగృహీతోయం అంగదాః శాంతుమేదినీం. తారా దుఃఖంతో బాధపడుతున్న ఆ సుగ్రీవ అంగదులకు మెల్లగా ఇప్పుడు చెయ్యాల్సిన పనేమిటో చెయ్యటానికి చెప్పు, ప్రేరేపించు. నీ పర్యవేక్షణలో అంగదుడు రాజ్యాన్ని పాలించాలి. సంతతిశ్చ యథా దృష్ట్వా కృతం యచ్చాపి సాంప్రదం రాజ్ఞ సత్క్రియాయా తాం సర్వం ఏష కాలశ్చ నిశ్చయః. సంతానం తండ్రి యొక్క ఏ పనులు చెయ్యాలని లోకంలో చెప్పబడిందో, భావింపబడిందో, చూపబడింది రాజైన వారికి ఈ సమయంలో ఏ ఊర్ధ్వక్రియలు తగిన వాటిని చెయ్యాలి. ఇక ఈ సమయం ఏమిటో నిర్ణయించి సంస్కార్యు హరిరాజస్తు అంగదశ్చాభిషిచ్యతాం సింహాసనగతం పుత్రం పశ్యంతి శాంతిమేష్యపి. వారికి సంస్కారం చెయ్యాలి, అంత్య సంస్కారాలు. అంగదుడికి రాజ్యాభిషేకం జరగాలి. సింహాసనం మీద కూర్చున్న కుమారుణ్ణి చూసుకొని నువ్వు శాంతి పొందాలి. సాతస్య వచనం శ్రుత్వా భర్తు వ్యసన పీడిత అబ్రవీదుత్తరం తార హనుమాం అంతమస్థితం. భర్త మరణ దుఃఖంతో బాధపడుతున్న తార హనుమంతుడి మాటలు విని ఆపి అతనితో ఇలా అంది. అంగద ప్రతిరూపాణం పుత్రాణమేకదక్షరం శతం హతప్యాస్య వీరస్య గాత్ర సంశ్లేషణం పరం. అంగదుడి వంటి 100 మంది కుమారుడు ఒక పక్క మరణించిన వాడైన నా వీరుడి శరీరాన్ని కౌగలించుకోవటానికి మరొక పక్క ఉంచిన చూస్తే రెండవదే శ్రేష్టమైందనిపిస్తుంది. ఇది కూడా సరిగ్గా బాలేదని. కిం కార్యం ప్రతిహీనాయా పుత్రాణామయుతైరవి పితృవ్యస్త సుగ్రీవ సర్వకార్యేష్వనంతర. భర్త లేకపోయాక 10,000 మంది పుత్రులున్నా ఏం ప్రయోజనం? మరణించిన ఈ వీరుడి శరీరము నేడే మంచిది అని బాగుందని అంటే. నాహం హరిరాజ్యస్య ప్రభవామ్యంగదస్య పితృవ్యస్యంత సుగ్రీవ సర్వకార్యేష్వనంతరః. వానర రాజ్యాన్ని నడపటానికి అంగదుడి విషయంలో కాదు నాకు సామర్థ్యం లేదు. ఆ పనులన్నీ చేసుకోవాల్సిన వాడు అంగదు పిన తండ్రి అయిన సుగ్రీవుడు. నహేషా బుద్ధిరాస్థేయ హనుమానంగదం ప్రతి పితా హి బంధుపుత్రస్య న మాతా హరిసత్తమః. వానర శ్రేష్ఠుడైన హనుమాన్ అంగదుడి యోగక్షేమాలు
నేను చూడగలని అభిప్రాయం సరి అయింది కాదు. పుత్రుడికి హితం చేకూర్చాల్సిన బంధువు తండ్రి కానీ తల్లి కాదురా. నహి మమ హరిరాజ సంశయాన్ క్షమతరమస్తి భరత్ప్రదేగ చేగవ ఆభిముఖ హతవీర సేవితం శయనమిదం మమ సేవితం క్షమం. ఇచ్చాసి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే 21 సర్గః. కనుక వాలిని సేవించటం తప్ప మరొక పనివి నాకు కనపడటం లేదు. ఈ లోకంలో పరలోకంలో కానీ లేదు. యుద్ధంలో అభిముఖుడై ఉండగా చంపబడిన ఈ వారి ఎక్కడ శయనించి ఉన్నాడు అక్కడే నేను కూడా అతనితో పాటు మరణించడం నాకు తగిన పని అని చెప్పింది. కిష్కింధకాండలు 21వ సర్గ సమాప్తం.